కొరింథీ 9:15 ఉంటుంది. చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము ఎవరు చేయాలి అంటే కీర్తన 33:1 ఉంటుంది కదా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని. కానీ మనము ఎలాంటి వారము? నీతిమంతులు యథార్థవంతులు ఆయన ఆరాధించాలంటే మన స్థితి ఏంటి అంటే ఎఫెసీ 2:1-3 ఉంటుంది. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా తండ్రి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించుటకు ఏం చేసి ఉన్నారంటే హెబ్రీ 2:14-15 ఆయన పిల్లలు రక్తమాంసములలో పాలివారైనందున మన జీవితకాలం అంతా కూడా మనం మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో క్రీస్తు రక్తమాంసములలో పాలివాడాయను. క్రీస్తు రక్తము మాత్రమే ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది. క్రీస్తు రక్తము మాత్రమే నీతిమంతులుగా తీర్చగలుగుతుంది. ఈ దినము ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీవు గనుక క్రీస్తు దేవుడని ఒప్పుకుని నేడల నిన్ను నీతిమంతులుగా తీర్చు.